మనం ఐఎన్ఆర్లో మన కాయిన్స్ అమ్ముకునేలాగా ఎక్స్చేంజ్లోకి ఇస్తున్నాను. కాయిన్ డిఎక్స్లో ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. మీరు నేరుగా మన ఇండియన్ కరెన్సీలో ఐఎన్ఆర్లో డాలర్లో కాకుండా మీరు అమ్ముకోవచ్చు. ఇది కూడా ఇంటర్నేషనలే. ఇది 4వ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఇది ఈ ఇంటర్నేషనల్ మన ఇండియన్ కరెన్సీలో ఇస్తున్న సందర్భంగా మీరందరూ ట్రేడ్ చేసుకోవడానికి అనుకూలంగా ఐఎన్ఆర్లో అంటే మన ఇండియన్ రూపీస్లో 100-200 రూపాయలు ₹2 ఉంటుంది. కాబట్టి ఇలా ఇస్తున్న సందర్భంగా మీరందరూ పాల్గొవాలని, ఇప్పటివరకు మీ డాలర్లో ఉండడం వల్ల మీరందరూ పాల్గొలేకపోతున్నారు. కాబట్టి మీ అందరూ పాల్గొనే ఉద్దేశంతో మీ దగ్గర ఉన్న మీ అకౌంట్స్లో ఎన్ని అకౌంట్స్ ఉన్నటువంటి సాలబుల్ కాయిన్స్ని 1% కాయిన్స్ మీకు ఈ ఐఎన్ఆర్ ఎక్స్చేంజ్లోకి అంటే కాయిన్ డిఎక్స్లోకి వెళ్ళేలాంటి ఏర్పాటు ఇస్తున్నాను మీకు. మీరు ట్రస్ట్ వ్యాలెట్ లేదా ఇతర వ్యాలెట్లో మీ కేవైసీ చేసుకొని ఆ కాంట్రాక్ట్ అడ్రస్ ఇక్కడ పెట్టండి. అది ఎలాగో నేను వివరంగా మీకు చెప్తాను. ఇక్కడ పెడితే మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్లో 1% మీకు అందులోకి పంపించుకొని ఏర్పాటు చేస్తున్నాను. మరి మిగతావన్నీ ఎలా పంపించవచ్చో, ఎంత పంపించవచ్చు, ఎంత పర్సెంటేజ్ ఇవ్వచ్చో నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే మీ అందరూ ముందు కాయిన్ అమ్ముకొని ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ₹1 మాకు రాలేదు అనే కొంత వాదన ఉంది. అలాగే ఇందులో ఐఎన్ఆర్లో అయితే మేము హ్యాపీగా అమ్ముకునేవారిని లేదా నేర్చుకునేవారిని. డాలర్లో ఉంది కాబట్టి కష్టంగా ఉన్నది, ఆ డాలర్లు కొనుక్కోవడం కూడా కష్టంగా ఉన్నది అనుకునే వారి కోసం ఈ 1% ఇవ్వడం వల్ల ఈ కాయిన్స్ అమ్మేసుకొని మళ్ళీ మీరు కొనుక్కోవచ్చు, మళ్ళీ మీరు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. కాబట్టి మీరు నేర్చుకుని మంచి ట్రావెల్స్గా మారినట్లయితే జీవితాంతం మీరు ఈ కాయిన్స్ అమ్ముకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అందుకోసం 1% ఈ సందర్భంగా మీ అందరికీ అమ్ముకునే ఏర్పాటుని దాంట్లో చేస్తున్నాను. అయితే మీరెళ్ళి ఆ వ్యాలెట్లో కేవైసీ చేసుకోవాలి. ఇది మాత్రం తప్పనిసరి. ఇది మన కిబోలో ఉన్న అకౌంట్స్ కాదు, దీన్ని అందరూ గమనించాలి. మన కిబోలో ఉన్న అకౌంట్స్ కాదు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అది మన బీసీటీ ఎక్స్చేంజ్ కాదు, అంటే మన నేషనల్ ఎక్స్చేంజ్ కాదు, అది ఇంటర్నేషనల్. కాబట్టి మీరు కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా. అలా చేసుకుంటే ఈ 1% అందులోకి మీరు పంపించుకోవచ్చు. ఆ తర్వాత మీ ట్రేడింగ్ ఎలా చేసుకోవాలో మీకు తెలుస్తుంది. అయితే అందులో ఉన్నటువంటి డబ్బులకి మీకు నచ్చితే అమ్ముకోండి, లేదా 1-2 కాయిన్స్ లేదా మీది అంతకంటే హాఫ్ కాయిన్ అంటే మీకు ఎంత వీలైతే అంత కాయిన్ అమ్ముకోవడం వల్ల అమ్మడం కొనడం ఎలాగో మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీరు మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. అలాగే ఇందులోకి వెళ్ళలేని వాళ్ళందరూ బీసీట్లోకి వెళ్ళి అమ్ముకునేలాగా మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో కేవైసీ చేసి ఉన్నవి ఏవైతే ఉన్నాయో మన కీబోర్డ్ అన్నమాట, ఆ అకౌంట్స్ అన్నింటి నుంచి 1% వెళ్ళిపోతుంది. 1% మీరు తీసుకెళ్ళి అందులో మీరు సేల్ చేసుకోవచ్చు. ఈ విషయం గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మరొక విషయం ఏంటంటే, కిబోలో కేవైసీ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఒక అకౌంట్ని మెర్జ్ చేసుకునే ఆప్షను, గుడ్ మార్నింగ్
కిబో డాడీస్, గుడ్ మార్నింగ్. మనం ఐఎన్ఆర్లో మన కాయిన్స్ అమ్ముకునేలాగా ఎక్స్చేంజ్లోకి ఇస్తున్నాను. కాయిన్ డిఎక్స్లో ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. మీరు నేరుగా మన ఇండియన్ కరెన్సీలో ఐఎన్ఆర్లో డాలర్లో కాకుండా మీరు అమ్ముకోవచ్చు. ఇది కూడా ఇంటర్నేషనలే. ఇది 4వ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఇది ఈ ఇంటర్నేషనల్ మన ఇండియన్ కరెన్సీలో ఇస్తున్న సందర్భంగా మీరందరూ ట్రేడ్ చేసుకోవడానికి అనుకూలంగా ఐఎన్ఆర్లో అంటే మన ఇండియన్ రూపీస్లో 100-200 రూపాయలు ₹2 ఉంటుంది. కాబట్టి ఇలా ఇస్తున్న సందర్భంగా మీరందరూ పాల్గొవాలని, ఇప్పటివరకు మీ డాలర్లో ఉన్న వల్ల మీరందరూ పాల్గొలేకపోతున్నారు. కాబట్టి మీ అందరూ పాల్గొవాలనే ఉద్దేశంతో మీ దగ్గర ఉన్న మీ అకౌంట్స్లో ఎన్ని అకౌంట్స్ ఉన్నటువంటి శాలబుల్ కాయిన్స్ని 1% కాయిన్స్ మీకు ఈ ఐఎన్ఆర్ ఎక్స్చేంజ్లోకి అంటే కాయిన్ డిఎక్స్లోకి వెళ్ళేలాంటి ఏర్పాటు ఇస్తున్నాను మీకు. మీరు ట్రస్ట్ వ్యాలెట్ లేదా ఇతర వ్యాలెట్లో మీ కేవైసీ చేసుకొని ఆ కాంట్రాక్ట్ అడ్రస్ ఇక్కడ పెట్టండి. అది ఎలాగో నేను వివరంగా మీకు చెప్తాను. ఇక్కడ పెడితే మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్లో 1% మీకు అందులోకి పంపించుకొని ఏర్పాటు చేస్తున్నాను. మరి మిగతావన్నీ ఎలా పంపించవచ్చో, ఎంత పంపించవచ్చు, ఎంత పర్సెంటేజ్ ఇవ్వచ్చో నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే మీ అందరూ ముందు కాయిన్ అమ్ముకొని ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ₹1 మాకు రాలేదు అనే కొంత వాదన ఉంది. అలాగే ఇందులో ఐఎన్ఆర్లో అయితే మేము హ్యాపీగా అమ్ముకునేవారిని లేదా నేర్చుకునేవారిని. డాలర్లో ఉంది కాబట్టి కష్టంగా ఉన్నది, ఆ డాలర్లు కొనుక్కోవడం కూడా కష్టంగా ఉన్నది అనుకునే వారి కోసం ఈ 1% ఇవ్వడం వల్ల ఈ కాయిన్స్ అమ్మేసుకొని మళ్ళీ మీరు కొనుక్కోవచ్చు, మళ్ళీ మీరు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. కాబట్టి మీరు నేర్చుకుని మంచి ట్రావెల్స్గా మారినట్లయితే జీవితాంతం మీరు ఈ కాయిన్స్ అమ్ముకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అందుకోసం 1% ఈ సందర్భంగా మీ అందరికీ అమ్ముకునే ఏర్పాటుని దాంట్లో చేస్తున్నాను. అయితే మీరెళ్ళి ఆ వ్యాలెట్లో కేవైసీ చేసుకోవాలి. ఇది మాత్రం తప్పనిసరి. ఇది మన కిబోలో ఉన్న అకౌంట్స్ కాదు, దీన్ని అందరూ గమనించాలి. మన కిబోలో ఉన్న అకౌంట్స్ కాదు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అది మన బీసీటీ ఎక్స్చేంజ్ కాదు, అంటే మన నేషనల్ ఎక్స్చేంజ్ కాదు, అది ఇంటర్నేషనల్. కాబట్టి మీరు కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా. అలా చేసుకుంటే ఈ 1% అందులోకి మీరు పంపించుకోవచ్చు. ఆ తర్వాత మీ ట్రేడింగ్ ఎలా చేసుకోవాలో మీకు తెలుస్తుంది. అయితే అందులో ఉన్నటువంటి డబ్బులకి మీకు నచ్చితే అమ్ముకోండి, లేదా 1-2 కాయిన్స్ లేదా మీది అంతకంటే హాఫ్ కాయిన్ అంటే మీకు ఎంత వీలైతే అంత కాయిన్ అమ్ముకోవడం వల్ల అమ్మడం కొనడం ఎలాగో మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీరు మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. అలాగే ఇందులోకి వెళ్ళలేని వాళ్ళందరూ బీసీట్లోకి వెళ్ళి అమ్ముకునేలాగా మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో కేవైసీ చేసి ఉన్నవి ఏవైతే